మొత్తం మీద ఈరోజు తెలుగు జాతి గర్వించదగినటువంటి ఘట్టంలో ఒక ఘట్టంగా భావించాలి. తెలుగు వాళ్ళు గర్వించాలి. తెలుగు వాళ్ళు అనుకున్న వాళ్ళు, తెలుగు భాష వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ముఖ్యంగా మనం గుర్తించేది అమ్మ భాష. ఇది కూడా తెలుగు పదం కాదు. అందులో సగం అమ్మ, సగం సంస్కృతం, రెండూ కలిపేసి సంస్కృతం చేసేసాం మనం. ఇది మన తెలుగు సంస్కృతికి ఒక సంప్రదాయంగా వస్తున్న ఒక విచిత్రమైన ఆచార సాంప్రదాయాల్లో ఒకటిగా మనం భావించాలి. ఈ వేదిక మీద ఆసీనులై వెళ్ళినటువంటి వారందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మాతృభాష పరిరక్షణలో మనం చేయవలసిన అవసరం ఏంటనే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి తక్కువగా మాట్లాడటం మంచిదనే భావన నాది. ముఖ్యంగా కొన్ని విషయాలు మనం ప్రస్తావించుకుందాం. మనది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత మనం ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా మనం భావించుకున్నాం. ఆంధ్రులు నివసించే ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్గా, ఆంధ్రులు మాట్లాడేటువంటి భాష ఆంధ్ర భాషగా మనం అనుకుంటే మన భాష 11వ శతాబ్దాల నుంచి వచ్చింది కాదు. దీనికి ఒక చారిత్రకమైన అర్థం ఏది అంటే, మనకి ప్రాచీన భాషా హోదా రావటానికి సరైనటువంటి అడ్డు ఏది అంటే, మనకి శతాబ్దాల చరిత్రకి అక్కడే బ్రేక్ పడింది. నన్నయ్యని ఆదికవి వంటం వల్ల 11 నుంచి మాత్రమే మన భాషను తీసుకున్నాం. కానీ అప్పటికే రన్నా పొన్న ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కర్ణాటక కానీ తమిళం కానీ ఇట్లాంటి భాషల్లో వాళ్ళు ప్రాచీనత సంపాదించుకున్నారు. మన భారత ఆంధ్రీకరణది నన్నయ్యది కాక గ్రహిస్తే, నన్నయ్య నిజంగా ఎంత అనువాదాన్ని అనుసరణని దేని నుంచి తీసుకున్నాడు అంటే, మన కన్నడ భాషా చరిత్రను ఒకసారి అధ్యయనం చేయాలి. నన్నయ్య రాసినటువంటి భారతానికి నారాయణ భట్టు తెలుగువాడిగా మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. అయితే ఆదికవిని చేసేసాం మనం. మనకి ఆంధ్రులకి ఆరంభ శూరత్వంతో పాటు ఒక పెద్ద ఆలోచన కూడా మనవాడే అని ఒక జంధ్యాటనం చేసేస్తాం. అందుకే మన భాష ఆగిపోయింది. మద్రాస్ కోర్టులో మన వాళ్ళందరూ కూడా పోరాడారు. అప్పుడే నాది 11 కంటా ముందే 10వ శతాబ్దాన్ని నుంచి కాదు 1వ శతాబ్దాన్ని నుంచి నా భాష ఉంది అని మనం సాక్ష్యాధారాలని నిరూపించగలిగాం. అందుకే అప్పటి నుంచి కూడా మనకి అతి ప్రాచీనమైన భాష మనకి ఉంది అంటున్నాం. నన్నయ్య కంటే ముందే 10వ శతాబ్దంలో మనకి అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. అంతకంటే ముందే మనకి తరువోజ, మధ్యాకార ఇట్లాంటి చందోవృత్త పద్యాలు కూడా ఉన్నాయి. అటువంటప్పుడు ఆది కవిత్వం ఎట్లా మొదలవుతుందనేది ఒక పరిశోధకుల యొక్క అభిప్రాయం. దీన్నంతా మనం గమనిస్తే మన తెలుగు భాషా చరిత్ర అంటే శతపథ బ్రాహ్మణాలు అంటున్నాం. ఐతరేయ బ్రాహ్మణాల దగ్గర నుంచి, హారుడిని గాథాసప్తశతి గాథల దగ్గర నుంచి, మన శాసనాల దగ్గర నుంచి చూస్తే మన భాష చాలా ప్రాచీనమైంది. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఇది ప్రపంచీకరణ యుగం అనుకుంటున్నాం. ప్రపంచీకరణ యుగంలో మన అమ్మ భాష అటకెక్కింది. మన మాతృభాష మృత భాషగా మిగిలిపోతుంది. యునెస్కో వాళ్ళు చెప్పే వరకు కూడా తెలుగు వాళ్ళు కళ్ళు తెరలేదు అంటే, ఇంకా తెరవటం లేదు అంటే దానికి కారణం తెలుగు భాషను మోసం చేసేది, తెలుగు భాషను, తెలుగు యాసను కూడా గంగలో కలిపేది తెలుగు వాళ్ళు అనేది గుర్తించాలి. ఇంకొక విషయం ఏమిటి అంటే, మనం భాషావాదులందరూ కలిసి సంవత్సరానికి 2 సార్లు మైకుల ముందుకు వస్తారు. ఒకటి మాతృభాషా దినోత్సవం, రెండవది ఆంధ్ర భాషా దినోత్సవం, అంతర్జాతీయ భాషా దినోత్సవం. ఈ 2 రోజులు కూడా తెలుగు భాష గుర్తొస్తుంది. కానీ మనం పరిపాలకులను ఒక్కసారైనా సరే మన భాషలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి అని అడిగామా అంటే, అవన్నీ కూడా మనకి లిఖిత రూప ఆధారాలే తప్ప ఆచరణాత్మక ఆధారాలు ఎక్కడ కూడా కనపడటం లేదు. ఈ మధ్య సాహితీ సంఘాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. కరోనా పుణ్యమట్టు ఆన్లైన్లో అద్భుతమైన కవిత్వాలు వస్తున్నాయి. ఆ వచన కవిత్వం అనేది ఉత్తర కవిత్వమో లేకపోతే ఏ కవిత్వమో తెలియదు. అన్నీ కవిత్వమే, అందరూ కవులే. అందుకు మెచ్చుకుంటున్నాను. కరోనా కవుల్ని తయారు చేసిందని దానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకా ఎందుకు అంటే, భలే రాస్తున్నారు, పెన్ అవసరం లేదు. ఒకప్పుడు నిశాని అనేవారు, ఏలు ముద్రలు అనేవారు. ఇప్పుడు అసలు మనకి ఈ తమ్ అనేటువంటిది లేకపోతే ఎక్కడ కూడా చలమని అవదు. మన తెలుగు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే మన పదాలన్నీ అట్లాగే ఉన్నాయి, మన భాషా పదాలు అలాగే ఉన్నాయి. మన మాతృభాష అంటున్నా కానీ, అమ్మ భాష అంటున్నామే కానీ, తెలుగు పలుకు, తెలుగు నుడి, తెలుగు మాట అనే పదాలు ఎక్కడున్నాయి? వీటి ప్రచారాన్ని ఎందుకు తీసుకురావటం లేదు? తీసుకురాకపోవడానికి ఇందులో ఏమన్నా పిండితార్థాలు, పండిత భావాలు, పండిత స్వార్థాలు ఏమన్నా ఉన్నాయా? ఈనాడు ఆలోచించవలసిన అవసరం ఉంది.
అందరూ కూడా జెండా అంటున్నారు. అందరి ఎజెండా ఒకటి, అందరి జెండా ఒకటి, అందరి గుండె శబ్దం ఒకటి, అంతా తెలుగు జెండే. కానీ ఎజెండాలు మాత్రం డిఫరెంట్గానే ఉంటున్నాయి. ఆంధ్రుల దగ్గర నుంచి, ప్రవాసాంధ్రుల దగ్గర నుంచి చూస్తే ఈ ఉద్యమాలు ఎట్లా ఉన్నాయంటే హృదయాన్ని నుంచి వచ్చిన ఉద్యమాలు కాదు అనేది మనం సుస్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. ప్రతి వాళ్ళు పంచె కడుతున్నారు, ప్రతి వాళ్ళు కూడా అంతే బాగుంటున్నారు. కానీ పంచెలు వేయడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప తెలుగు భాషను బ్రతికించడానికి ఎక్కడా ఉపయోగపడే పరిస్థితి లేదు. దానికి కారణం ఆంధ్రులమైన మనం, తెలుగు వాళ్ళైన మనం, తెలుగు భాషావదులమైన మనం మాత్రమే. మన భాషను మనం పరిరక్షించాలి అంటే మొట్టమొదట మన ఇంట దగ్గర నుంచే ప్రారంభం కావాలి. అంటే ఇప్పుడు అనుకుంటాం మనం మాతృభాషకు మాధ్యమానికి వ్యత్యాసం లేకుండా చాలా సంఘాలన్నీ కూడా, భాషా సంఘాలన్నీ కూడా రాజకీయ సంఘాల్లో కలిసిపోయాయి ఈ రోజుల్లో. ఆ సంగమో తెలియని పరిస్థితి ఈ రోజుల్లో. అది సాహిత్యమో సాన్నిహిత్యమో తెలియని పరిస్థితి. ఇది జ్వలన కవిత్వమో స్ఖలన కవిత్వమో తెలియని పరిస్థితి. కవిత్వాలన్నీ కూడా ఎట్లా వస్తున్నాయంటే ప్రజలను చైతన్యవంతం చేసే కవిత్వం రావాలి. నిజంగా అవధానం అంటున్నాం, వ్యవధానం లేకుండా అవధానాలు ఉన్నాయి. పద్యం మద్యం కన్నా వేగంగా కొనసాగుతున్నాయి. గళాలన్నీ కళాలన్నీ వేగంగానే వెళుతున్నాయి. అసలు కథనం ఎక్కడ నుంచి ఉందంటే మన దగ్గర నుంచి ఉంది అనేటువంటి తెలుసుకోలేకపోతున్నాం. అందుకే హనుమంతుడికి తన శక్తి తెలియదట. నువ్వు హనుమంతుడు, నువ్వు శక్తివంతుడు అని చెప్తేనే వాడు ప్రయోగంగా వెళతాడు. మన తెలుగు వాళ్ళు అన్నీ తెలుసుండి కూడా ఆరంభ శూరత్వం అనేటువంటి ఆచరణాత్మకమైన సిద్ధాంతాన్ని, సూత్రాన్ని అమలు చేయడానికే ఇష్టపడుతున్నాం తప్ప మన గమ్యాన్ని కానీ మా గమనాన్ని కానీ కొత్త నూతన విధానంగా అవలంబించటం లేదు. ఈ రోజుల్లో తెలుగు అంటే తెలుగే మాట్లాడాలి అంటున్నాం. అసలు తెలుగు మాట్లాడని ప్రబోధించే ప్రముఖులందరూ, పిల్లలందరూ తెలుగు మాట్లాడుతున్నారా? ఈ రోజుల్లో మనం చెప్తున్నాం భారతదేశంలో ఉండే భాషలన్నింటిలోకెల్లా తెలుగు భాష అంటున్నాం. అంతేకాదు ప్రపంచ భాషల్లో కల్లా తెలుగు మాట్లాడే వాళ్ళు 7 సంఖ్య ఉంది అంటున్నాం. అసలు విషయం ఏంటంటే 7వ సంఖ్య ఉందంటే భారతీయులు అన్ని దేశాల్లో కూడా విస్తృతంగా ఉద్యోగ బాధ్యతల్లో వెళ్ళిపోయారు. కొంతమంది మిత్రులు అంటున్నారు ఏంటంటే ఇంతలా మాట్లాడుతున్నప్పుడు నా తెలుగు భాష ఎందుకు కాదు? మనం ప్రపంచీకరణ భాషతో పోటీ పడాలన్నప్పుడు మనకి ఏ భాష రావాలి? కేవలం 2 భాషలు వచ్చి ఉండాలి. ఇంతకుముందు బహుభాషా విజ్ఞానవంతులు ఉండేవారు, బహుభాషా ప్రజ్ఞావంతులు ఉండేవారు. ఇప్పుడు బహుభాషా విజ్ఞానవంతులు కాదు కానీ బహుభాషా అజ్ఞానవంతులు మాత్రమే తయారయ్యారు. అటు తెలుగు రాదు, ఇటు ఇంగ్లీషు రాదు. భవిష్యత్తులో నా భయం ఏమిటంటే ఇంకొక 5-6 సంవత్సరాల్లో తెలుగు ఇంగ్లీషు కలిసి తెంగిలీష్ అంటారేమో అని నా భయం. ఎందుకంటే అన్నీ కూడా మనకు అనువాద రూపాలన్నీ వస్తున్నాయి, అనుకరణ రూపాలన్నీ వస్తున్నాయి. ఒకదాన్ని చూసి ఒకటి నేర్చుకుంటున్నాం మనం. అందుకోసమే శాసన సాహిత్యాన్ని గమనించినప్పుడు ఎక్కడో ఉన్నటువంటి తెలుగు పదాలను మనం సమీక్ష చేసినప్పుడు ఒక చారిత్రకమైన భాషాశాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. అందుకే మిత్రులారా, మనం ఏమిటి అంటే మన భాషను మనం పరిరక్షించుకోవాలంటే ప్రధానమైన పద్ధతి మన నుంచే ప్రారంభం కావాలి, మన ఇంట నుంచి ప్రారంభం కావాలి. నా ఉద్దేశ ప్రకారం ఇప్పుడు వరకు కూడా నాకు 6000 పదాలను నేను ఒక విధంగా తయారు చేసిన ఒక బుక్ రాస్తున్నా. అంటే మాతృభాష పరిరక్షణకు రక్షకులు ఎవరు, కారకులు ఎవరు, కారణాలు ఏమిటి అనేటువంటిది 6000 పదాలు ఇంకొక 5 సంవత్సరాల్లో మనం మాట్లాడే పరిస్థితి లేదు, ఆచరణలో కూడా ఉండవు. పాలు పెరుగు అనే పదాలు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి. అన్నం అనే సంస్కృత పదమైనా సరే అది కూడా కనుమరుగయ్యే పరిస్థితి. కూడు లేదు, గూడు లేదు, గుడ్డ లేదు, బట్ట లేదు, తట్ట లేదు, బుట్ట లేదు. ఇవన్నీ మాట్లాడటానికి మనమే సిగ్గుపడుతున్నాం. కానీ కన్నడ సాంప్రదాయానికి వెళ్ళండి, తమిళ సాంప్రదాయానికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ భాషని కూడుగుడేద పద అంటాడు వాడు. ఆ బహిరంగ సభా సమావేశాన్ని మన సంస్కృతాన్ని తెలుగును ఉపయోగిస్తున్నాం. కానీ మనకుండేటువంటి వాచకాలను మనం తీసుకురావాలి. సంబంధ బాంధక వాక్యాలన్నీ ఈ రోజుల్లో ఎక్కడున్నాయి? అసలు ఇంటిలో ఉండే పిలుపులన్నీ ఎట్లా మారిపోయాయి? మన పిలుపులన్నీ కూడా ఆంగ్ల భాషలో సరిసమానంగా చూస్తున్నామే తప్ప అచ్చమైన భాషా ప్రయోగాలను మనం చేయటం లేదు. మన గౌరవవాచకాలు చూద్దాం. అన్నయ్య అంటున్నాం, పెద్దన్నయ్య అంటున్నాం, చిన్నన్నయ్య అంటున్నాం, బుల్లన్నయ్య అంటున్నాం, పెద్దమ్మ అంటున్నాం, పిన్ని అంటున్నాం, చిన్నమ్మ అంటున్నాం. అదేమీ లేదు ఈ రోజుల్లో. నాకంటే కొంచెం లావుగా పెద్దగా ఉంటే ఆంటీ అంటున్నాం. ఏ ఆంటీ మనకు తెలియదు ఆ విషయాల్లో. ఆంటీ ఎట్లాగవుతుందో కూడా తెలియని పరిస్థితి. అంకుల్ అంటున్నాం. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చదివే పిల్ల కూడా టీ స్టాల్కి వెళ్ళి అంకుల్ టీ ఇవ్వమంటుంది. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటో మనకు తెలియదు. ఇంతకేమి అడుక్కునేటువంటి ఒక బెగ్గర్స్ కూడా అన్న 5 పైసలు ఇవ్వ అంటున్నాడు. వాడు తెలుగులో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? కానీ ఎట్లా ఉందో మన పరిస్థితి చూడండి. మన భాషా సాంప్రదాయాలు, మన ఆచార సాంప్రదాయాలు కూడా పైకి మార్చుకోవటం కాదు. అసలు నా భాష ఏసడింపుకు గురైంది ఎక్కడంటే ఈ పవిత్రమైన రాజమహేంద్రి నగరంలోని భారతాంధ్రీకరణకు శ్రీకారం చుట్టిన నన్నయ్య దేంతో ప్రారంభించాడు? తెలుగు పదాలతో ప్రారంభం కాల, శార్దూల వృత్తంతో ప్రారంభించాడు ఆయన. అది ఆ శార్దూల వృత్తం రాజసానికో దేనికో మనకు తెలియదు కానీ కవుల యొక్క అంతరార్థాలు వేరుగా ఉండవచ్చు.
అందుకోసం శ్రీవాణి గిరిజాచిరాయితో ప్రారంభమైన తెలుగు పదం మొట్టమొదట ఏసడింపుకు గురి అయింది. అంతేకాదు ఎందుకు నువ్వు రాయలేదు అని ప్రశ్నిస్తే మనం అంటున్నాం, త్రిలింగ వ్యవహార సిద్ధమైన భాష నా తెలుగుని కొనియాడినటువంటి నా భాష నింద్య భాషగా ముద్ర వేయబడింది. లక్షణ విరుద్ధంబగు భాష గ్రామ్యమని సిద్ధింతకరించిన సిద్ధాంతం మనది. అంటే ఏ విధంగా నా తెలుగు భాష ప్రాచీన కాలం నుంచి కూడా నిరాదరణకు గురి అయిందో ఆ నిరాదరణ ఈరోజు కూడా కొనసాగటం అనేటువంటిది, దాన్ని కొనసాగించేటువంటిది మనంగా భావిస్తున్నాం. ఒక్కసారి సంస్కృతాన్ని, హిందీని నేర్చుకోవాలి. సంస్కృతాన్ని కాస్త ధాతువులు కానీ శబ్దాలు కానీ నేర్చుకోగలిగితే అద్భుతమైనటువంటి శబ్దాన్ని, ధ్వని, ఉచ్చారణ కూడా మనం తీసుకురాగలం. అద్భుతమైన సైన్స్ అండ్ టెక్నాలజీకి అన్ని వేదాలు పురాణాల్లో అద్భుతంగా ఉన్నాయి. కనీసం వాడికి సంస్కృతంలో రాసుకునే అవకాశాన్ని కలిగించాలి. అట్లా కాకుండా డూమువులు ప్రథమా విభక్తిలాగా శ్రీనాథ కవిత్వం లాగే సంస్కృత కవిత్వం కూడా ఉంది ఈ రోజుల్లో. అందుకే సందులు సమాసాలు కాదు, వాడికి ఖచ్చితంగా వాడు ఒక 5 నిమిషాలు సంస్కృతం మాట్లాడే విధంగా తీర్చిదిద్దబడాలి. పాఠ్య ప్రణాళికలు పూర్తిగా మార్పు రావాలి. అదే హిందీ వాడు హిందీ రాసుకుంటాడు, ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ రాసుకుంటాడు. కానీ సంస్కృతం వాడికి మాత్రం మంచి వెసలుబాటు ఇచ్చారు. మా సంస్కృత మేడం గారు ఉన్నారు. ఎందుకు అంటే 80% మేము దాన్ని పోరాటం చేసాం. ఏమండి 80% వరకు కూడా సంస్కృతం రాసుకోవని ఇస్తే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని, అందులో కూడా మళ్ళీ శబ్దాలు, ధాతువులు, సందులు, ఇవన్నీ గుణసంధి, ఇవన్నీ అంతేగా అట్లాగే మార్చుకుంటూ వచ్చాం. కానీ పాఠ్య ప్రణాళికలు మారాలి. నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, అది మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్తుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఆంధ్రదేశంలో మాతృభాష, మృత భాష, అధికార భాష, అనధికార భాష, పై భాష అనేది మీకు మాకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మాతృభాష పరిరక్షణ అరణ్యఘోషగా మిగిలిపోయినటువంటి భాషగా ఈ రోజుల్లో ఉంది. ఈ రోజుల్లో చాలా సంఘాలు ఉన్నాయి. అంటే తందాన తానా అనే వాళ్ళు ఉన్నారు, ఆట ఆ పాట అంటూ చెట్టపట్టాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, పొంబామ సరస్వతి పుత్రులని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. వేదికల మీద సంస్కారం లేనటువంటి, సంస్కరణ లేనటువంటి పురస్కార ప్రధానాలే తప్ప, ఆస్కార్ అవార్డుల కన్నా భిన్నంగా నటించేటువంటి నటులే తప్ప సాహిత్యాన్ని వెలికి తీసేటువంటి కవులు ఎక్కడైనా ఉన్నారనేది మీరు కాక ఒక హృదయంతో ఆలోచిస్తే మనకు తెలిసినటువంటి విషయమే. ఎవరో 10 శతకాలు రాస్తాడు, ఆయన శతసహస్రావధాని అంటాం మనం. అంటే అవధానాన్ని నేను కించపరచడం కాదు, ప్రక్రియని కించపరచడం కాదు, కేవలం ఒక శతానే సంఖ్యను మాత్రమే సూచిస్తూ దానికి అద్భుతమైన ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ప్రచారాలే తప్ప భాషా ప్రచారం కానీ, భాషా ఉనికి కానీ, భాష యొక్క స్థితిగతులు కానీ అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ఎవరున్నారనేటువంటిది మనకు మనం ప్రశ్నించుకోవాలి తప్ప ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు. రాజకీయ నాయకులు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఓట్ల ఎలక్షన్లు అన్నీ గుర్తుంటాయి, నెగ్గిన తర్వాత ఏది గుర్తుండదు వాళ్ళకి. అందుకోసమే మనం గుర్తు చేసినా కానీ అవునా అనేటువంటి ప్రశ్నే తప్ప తెలుగు వాళ్ళు భలే విచిత్రమైన వాళ్ళు. తెలుగువాడు ఏదైనా ప్రశ్నిస్తే ప్రశ్న సమాధానం తిన్నగా చెప్పడు. ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్కడికే సార్ అంటాడు. మళ్ళీ ఎక్కడికైనా మనమే ప్రశ్నించుకోవాలి. ఎంత విచిత్రమైన తెలుగు వాళ్ళు అంటే అంత విచిత్రమైన తెలుగు వాళ్ళు. తెలుగు పదాన్ని తెలుగు పదంగా చేరు. అమ్మ అన్నం పెట్టు అంటే పర్వాలేదు. ఈ రోజులు అన్నం బదులు చాలా వచ్చాయి, డిన్నర్ అని, లంచ్ అని, ఇట్లా చాలా వరకు వచ్చేసాయి మనకి. అదే ప్లేట్ అనేటువంటిది పదం కూడా, ఆకని పదం కూడా రేపు పొద్దున మనం ఒక 10 సంవత్సరాల పోతే అరిటాకు కూడా మనం నెట్లో చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ రోజుల్లో కూడా చాలామంది కూడా రేపు భోగు పిడకలు కదా, అవి కూడా ఇది స్వచ్ఛమైన గేది, స్వచ్ఛమైన ఆవు. ఏ ఆవు మనకు తెలియదండి. సేంద్రియ ఎరువులతో తయారు చేసింది అంటున్నాం కదా. ఈ రోజుల్లో ఆ చెరుకు రసం తాగిన 2-3 రోజుల తర్వాత ఏమైనా తేడా వస్తే ఇది సేంద్రియం కాదు అనుకోవాలి అంతే. అంత అప్పటి వరకు మనకి ఇదంతా కూడా సేంద్రియ వ్యవసాయమే. ఇట్లాంటివన్నీ కూడా మన తెలుగు భాషా పదాలు ఇట్లాగే కొట్టుకుపోతున్నాయి, వరదల్లో కొట్టుకుపోతున్నాయి. అందుకోసమే మన తెలుగు భాష పద సంపదని కాపాడుకోవాలి. మన యొక్క భాషా సంపదను కాపాడుకోవాలంటే వొకాబులరీ అంటున్నాం చూడండి, అది ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. మన ఇంటిలో ఉన్న పదాలను మనం పిల్లలకు నేర్పుదాం. కంటే ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకుంటే నన్నయ్య కోసం ఇంగ్లీష్లో అద్భుతంగా అనువాదం చేయి, ఇతర భాషల్లో అర్థమవుతుంది కదా. ఒక సిపి బ్రౌన్ కానీ, ఒక మెకంజీ కానీ, మెకంజీ కైఫైతులు చూడండి, వాళ్ళ గ్రామ చరిత్రలు ఎంత అద్భుతంగా రాశారో చూడండి, ఒకసారి చూడండి. ఈ రోజుల్లో ఇంకోటి అంటే తెల్ల దేశాల్లో ఉంటూ తెల్లవాళ్ళ జీతాలు తీసుకుంటూ తెల్లవాళ్ళని తిట్టే సంస్కృతి కొత్తగా వచ్చింది ఈ రోజుల్లో. దేవాలయాల నిర్మాణం మీద కానీ ఎట్లా ఉందో చూడండి. అంటే మనకన్నీ కూడా దేవాలయ నిర్మాణాల మీద దృష్టి, పూజా వ్యవహారాల మీద దృష్టి కొంత తప్పించి భాష మీద దృష్టి పెడితే పరిపుష్టమైన భాషా సంపద వస్తుంది. రసపుష్టి కలిగిన కవులు ఉన్నారు, అర్ధపుష్టి కలిగిన కవులు ఉన్నారు, ఇంకా రసపుష్టి లేని కవులు, రసహీన కవులు కూడా చాలామంది ఉన్నారు. అందుకే వాక్యం రసాత్మకం కావ్యం. ఏది రాసినా ఒకటి అందులో 100 కవితలు రాస్తే ఏదయ్యా అంటే ఈ ఒక్క కవిత చాలు సార్ అంటాం.
అట్టకు మాత్రమే కవిత్వం తప్ప లోన చూస్తే ఏముందో మనకి తెలుసు. వేమన్న మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో భాషా సంరక్షణ కోసం ఆధునిక వేమనలు ఉద్భవించిన పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. మళ్ళీ పోతులూరు బ్రహ్మేంద్ర స్వామిలాగా మనం కూడా కాలజ్ఞానాన్ని చెప్పాలి. రేపు పొద్దున నా భాష ఎట్లా అవుతుందో తెలుసా, ఇట్లాగే అవుతుంది. కోకిల అనేది ఎట్లా ఉంటుంది, ఉగాది ఎట్లాగే ఉంటుంది, ఆ మామిడి చీరలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పాలి. నేను ఒక ఊరు వెళితే అక్కడ ఒక హోటల్లోకి వెళ్తే తాటి బెల్లం టీ అని ఉంది అక్కడ. నేను తాటి బెల్లం టీ అంటే చూస్తే 16 లక్షణాలు రాశాడు. ఆ 16 లక్షణాలు చదివిన తర్వాత ఇన్ని కూడా మనకు వచ్చేస్తాయేమని అందరూ తాగేయటం మొదలెట్టారు. ఇది కూడా ఒక వ్యాపారమే. తెలుగు భాష కూడా ఎట్లాగే ఉంది. ప్రచారానికి, ఆర్భాటానికి, హంగుకి తప్ప ఆచరణాత్మకమైన శీలం మనకు మనం ప్రశ్నించుకోవాలి తప్ప ఎవరిని మనం దూషించవలసిన అవసరం లేదు. ఇట్లాంటి సదస్సులు పెట్టడం వల్ల ప్రత్యేకత ఏంటంటే ఇట్లాంటి 10 పదాలను మనం షేర్ చేసుకునే అవకాశాన్ని కలిగిస్తున్నారు. ఇట్లాంటి వ్యవస్థలకు కానీ ఇట్లాంటి సంస్థలకు కానీ మనం ఒక కృతజ్ఞత చెప్పి ఇట్లాంటి భాషా స్థితి కోసం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చివరిగా ప్రసాద్ గారు నా వైపు చూస్తున్నారు. నేను మైకాసురుణ్ణి అనుకుంటున్నాడు ఆయన. అందుకోసమే ఈ భాష కాకుండా చూసినట్లయితే ఆధునికమైన భాష ఎట్లా ఉందో చూద్దాం. మనం ఈ రోజుల్లో మనం ఇతర భాషలు మాట్లాడుకుంటున్నాం కదా, ఇతర భాషల పదాలన్నీ వెళ్ళి చేరుతున్నాయి కదా. ఒకప్పుడు అమెరికాలో ఇడ్లీ అంటే తెలియని పరిస్థితి. అంటే ఈ రోజులో వన్ ఆఫ్ ది బ్రేక్ఫాస్ట్ ఇన్ ఇండియన్ కల్చరో, ఇండియన్ ఫుడ్ కల్చరో ఏదో అంటూ ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, నిఘంటువుల్లో ప్రతి సంవత్సరం కొన్ని వేల పదాలను వాళ్ళు చేర్చుకోవటమే కాదు, దానికోసం మంచి అద్భుతమైనటువంటి ఒక వ్యాఖ్యాన రూపంగా కూడా దానికి అర్థాలకు పరమార్థాలు కూడా ఇస్తున్నారు ఈ రోజుల్లో. మనం ఏం చేస్తున్నాం, ఒక పదానికి ఇది నా తెలుగు పదం అని ఎవరైనా మనం రాయగలిగామా? మనకి చాలా సంస్థలు ఇలా అంటాం కాదు. తెలుగు అకాడమీ ఉంది, సంస్కృత అకాడమీ ఉంది, అన్ని అకాడమీలు ఉన్నాయి మనకి. అకాడమీలో ఎవరైనా సరే మాతృభాష పరిరక్షణ కోసం గ్రామ్య భాష నిఘంటువుని తయారు చేశారా? పద వ్యుత్పత్తిని తయారు చేసే ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా? ప్రాచీన భాషా హోదా వచ్చినటువంటి మనకి సాహిత్య సంస్థ నెల్లూరులో ఉంది. ఎప్పుడూ కూడా ప్రాచీనమైన కవుల మీదే దృష్టి పెడుతున్నారు తప్ప ప్రాచీనమైన దేశీయ భాష కోసం వాళ్ళు ఎక్కడైనా ఏమన్నా చేశారా? మొన్న నేను అదే ప్రశ్నించాను. ఏవయ్యా ఇన్ని చేస్తున్నారు మీరు, ఇన్ని ముద్రిస్తున్నారు, కుమార సంభవం అంటున్నారు, లేకపోతే ఏ సంభవం అంటున్నారు, ఏ సంభవం మరి సంబంధం లేదు. కానీ అచ్చమైన దేశీయ పద సంపదను ప్రజలకు అందిస్తున్నామా? మనం ఒక రూపకల్పన చేయాలిగా, లేకపోతే లిప్యంతరీకరణ పదాలు తీసుకురావాలి. ఉదాహరణకి బ్లేడ్ అంటున్నాం, బ్లేడ్ని తెలుగులో ఏమంటాం? ట్రాక్టర్ అంటున్నాం, ట్రాక్టర్ని తెలుగులో ఏమంటాం? కంప్యూటర్ అంటున్నాం, కంప్యూటర్ని తెలుగులో ఏమంటాం? అన్నీ తెలుగులో ఉంటాయా? ఉండవు. మన మాతృభాష, దేశీయ భాష సాధ్యమన్నంత వరకు ఆధునికమైనటువంటి టెక్నాలజికల్ టెర్మినాలజీ రిసీవ్ చేసుకున్నప్పుడు అవి లేనప్పుడు అవి మనం ఏం చేయాలంటే లిప్యంతరీకరణ చేయవలసిందే. అంటే ట్రాక్టర్ తెలుగులో ట్రాక్టరే రాసుకోవాలి, బ్లేడ్ అనేది బ్లేడే రాసుకోవాలి. చాకు అన్నమనుకో ఏ చాకు, కత్తి అన్నమనుకో ఏ కత్తి అవుతుంది? ఎట్లా ఉన్నాయి కొన్ని పదాలను మనం లిప్యంతరీకరణ చేయవలసిన అవసరం ఉంది. అట్లాగంటే కొంతమంది కఠోరమైన భాషావేత్తలు ఉన్నారు, మీకు వాట్సాప్లో కనిపిస్తుంటుంటారు. వీళ్ళు శుభోదయం అంటే హ్యాపీ, గుడ్ మార్నింగ్ అంటే 5 సార్లు వాట్సాప్లో పెడుతూ ఉంటారు. ఏంటి నువ్వు భారతీయుడు కదా, అసలు నీకు భారతీయత తెలుసా? నువ్వు తెలుగువాడు కదా, నీకు తెలుగు కోసం తెలుసా? ఆంధ్రము అనే భాష కోసం తెలుసా? ఐతరేయ పురాణం కోసం తెలుసా నీకు? హాలుని గాథ సప్తశతి తెలుసా? నవ్యాంధ్ర భాషకు ప్రాచీనాంధ్ర భాషకు వ్యత్యాసం తెలుసా? శాసన భాష నీకు ఏమన్నా తెలుసా? అసలు ఇన్స్క్రిప్షన్స్ 17 వాల్యూమ్స్ ఉన్నాయని తెలుసా నీకు? అసలు ఏమీ తెలియకుండా మాట్లాడతావు ఈ రోజుల్లో. దాన్ని బట్టి వెనకాల ఇంకొకడు తోక పేక వరుడు ఇట్లని అన్నట్టుగా వాడు ప్రకారం వాడు వెళ్ళిపోతుంటాడు. అంటే ఎట్లా ఉంది? నువ్వు తెలుగువాడు కాదా అంటే మాట్లాడేవాడు. నువ్వు ఉపయోగించే సెల్ ఫోన్ తెలుగుది కాదు కదా, నువ్వు ఉపయోగించేటువంటి మైక్ తెలుగుది కాదు కదా, నువ్వేం కనుక్కున్నావు ఈ రోజుల్లో? అశాస్త్రీయమైన అంశాల జోలికి ఎక్కువగా వెళుతున్నాను. మన తెలుగు పండితులు ముఖ్యంగా చెబుతున్నా, తెలుగు వాళ్ళు ఆధునికత్వాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఏదైనా సరే విశ్వవిద్యాలయాలు కానీ విద్యాలయాలు కానీ మొట్టమొదటిగా నూతన ఆవిష్కరణలు రిసీవ్ చేసుకోగలిగితేనే అక్కడ మనం అద్భుతమైనటువంటి ప్రపంచీకరణ విద్యను, వైజ్ఞానిక విద్యను అందించగలం. అవేమి మనం చేసుకోకుండా ఎట్లా? ఈ రోజుల్లో విశ్వవిద్యాలయాల్లో చూస్తుంటే భాషా పరిశోధనలు ఎంతమంది అంటే 1, 2, 3 ఏమనిపిస్తుంది. ఈరోజు పరిశోధనలన్నీ కూడా కథల మీద జరుగుతున్నాయి, కవితల మీద జరుగుతున్నాయి, వచనాల మీద జరుగుతున్నాయి. నేను 2 పుస్తకాలు రాస్తే మీరు చేయిస్తారు, మీరు 2 పుస్తకాలు నేను రాస్తాను. ఇదంతా కూడా పట్టు పరిశ్రమ ఈ రోజులంతా కూడా. అంటే మన ప్రాచీన భాషను రక్షించుకోవాలంటే పదజాల నిర్మాణం చేయండి, ఈ పద వ్యుత్పత్తిని నిర్మాణం చేయండి. ఇప్పుడు మట్టి అంటున్నాం, అదేవిధంగా దుమ్ము అంటున్నాం, ధూళి అంటున్నాం. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? పదాలు ఉన్నాయి కదా కొన్ని పదాలు మనకి. డస్ట్ ఎలర్జీ అంటాం. ఒరే దుమ్ము పడిపోయింది, ధూళి పడిపోయింది అనే మాటలు ఉన్నాయి ఈ రోజుల్లో? లేవు. అది తప్పు అంటామా?
తప్పనడానికి లేదు, ఎందుకంటే ఇది గ్లోబలైజేషన్ పీరియడ్ కాబట్టి. సాధ్యమైనంత వరకు తెలుగులో ఉన్న పదజాలాన్ని మనం ఎవరు తయారు చేయాలి? విశ్వవిద్యాలయాలు యాక్టివిటీ స్టెప్ తీసుకోవాలి, అదేవిధంగా అధికార భాషా సంఘాలు తీసుకోవాలి, తెలుగు అకాడమీలు తీసుకోవాలి. ఇవేమి తీసుకోవట్లేదా ఈ రోజుల్లో? భారతీయ భాషల మీద పుస్తకాలు చూడండి, అక్కడ ఉన్నాయి మీకు. అందులో ఇతర భాషలో 5-6 వ్యాసాలు ఉంటాయి, తెలుగు భాష ఏదో ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్కటి కూడా ప్రామాణికమైందా మీరు గమనించండి ఒకసారి. మనకి ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, తెలుగు వాళ్ళు ఆస్కార్ అవార్డు కన్నా ఉత్తమమైనటువంటి వాళ్ళు నటించడంలో. అందరూ ఎంఏ చదువుకున్న వాళ్ళే, మాస్టర్ ఆఫ్ యాక్షన్, ఇట్లాంటి అద్భుతమైన డిగ్రీలు చేసిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారండి. నిజంగా ఏం చేస్తాం మనం? అందరూ పిహెచ్డీలు చేసిన వాళ్ళే చివరికి పిచ్చి హరిదాసులుగా తయారయ్యి ఏదేదో రాసేస్తున్నారు. ఇంకా ఇట్లాంటివన్నీ మనం గమనిస్తే తెలుగు వాళ్ళుగా సిగ్గుపడే పరిస్థితి, బాధపడే పరిస్థితి. మన భాష కోసం మనం ఇంటిలో కనీసం అమ్మ నువ్వు అమ్మానంటే, అమ్మ అంటేనే అమ్మ మమ్మీ అని కొడుతుంది. ఎందుకని? నేను అమ్మను కాదు మమ్మీ అని. అంటే శవంగా ఉండటానికే ఇష్టపడుతుంది తప్ప మనిషి సజీవంగా ఉండటానికి ఇష్టపడలేదు. హాయ్ డాడీ ఏమన్నారు, ఇప్పుడు హాయ్ డాడ్ అంటున్నారు, రేపు పొద్దున హాయ్ డాడ్ అంటాడు. ఏం చేయలేం కదా. మేడం వెళ్ళబోయి మ్యామ్ అయింది, రేపు పొద్దున మ్యా అంటారు, రేపు పొద్దున మేమే మేకలు అవుతాయి, ఇంకేం అవ్వ. ఇంకా అంటే భాష ఎట్లా మారిపోతుంది? స్లాంగ్ కూడా మారిపోతుంది కదా. అంటే ఈ స్లాంగ్ మారిపోతున్నప్పుడు ఆధునీకరణ ఎంత చెందినా కానీ నువ్వు ప్రత్యేకంగా పుట్టింది తెలుగు వాడవు కదా. ఇంట్లో తెలుగు భాషను పరిరక్షించుకోవాలంటే మన వేషధారణ కాదు కావాల్సింది, మన భాషా ధారణ మాత్రమే ముఖ్యంగా తీసుకురావాలి. అమ్మ చిన్నన్న అవుతాడు, పెదనన్న అవుతాడు అని అనండి. ఇంతకుముందు చిన్నరెడ్డి, బుల్రెడ్డి, పెదరెడ్డి, మల్రెడ్డి ఉండేవి కదా. దొడ్డమ్మ ఉండేది కదా, అమ్మమ్మ ఉండేది కదా, అమ్మమ్మ ఉండేది కదా. ఇప్పుడు అమ్మమ్మ లేదు, అమ్మమ్మ లేదు. గ్రాండ్ ఫా అంటున్నారు, ఇప్పుడు ఇది ఇంకోటి. ఫా ఏంటో తెలియదు, హాయ్ బ్రో అంటారు, కొండ్రప్ప ఏంటో తెలియదు మనకు. అదంతా కలిసి ఏం చేస్తాం? భాష మారిపోయింది, ఇంకేం చేయలేము మనం. హాయ్ బ్రో, ఇది కూడా బ్రో అంటది, 2 కళ్ళు ఎగరేస్తూ. అసలు బ్రో ఏంటో తెలియదు మనకి. ఎట్లా మారిపోయింది? ఈ మధ్య కాలంలో హాయ్ సిస్ అంటున్నారు, ఇదొకటి మళ్ళీ ఏదో స్విస్ బ్యాంకులో అప్పు తీసుకున్నట్టుగా. అంటే పదజాలం ఎంత ఆధునీకరణ చేస్తున్నారు. ఇది ఆధునీకరణ అనుకున్నాం కాదు, మన ప్రాచీనమైనటువంటి మన దేశీయమైన పదజాలాన్ని. అందుకే 12వ శతాబ్దంలో ఉండే భాషా విప్లవాన్ని మనం తీసుకురావాలి. అక్కడ చూస్తే మీరు పండితారాధ్య చరిత్ర కానీ బసవ పురాణం కానీ చూడండి. శైవ కవులు అద్భుతమైన జానదరంగు తీసుకొచ్చారు. వాళ్ళు 4 పాదాలతో నడిచేటువంటి 11వ శతాబ్దంలో భాషను వాళ్ళు సందిగ్ధంగా ఆపేశారు. వాళ్ళు ప్రజల భాష కావాలి, ప్రజాభాష కావాలి, వ్యవహారిక భాష కావాలి, మన జాను తెలుగు భాషను మనం ఉపయోగిద్దాం, పాడుకునే భాషను ఉపయోగిద్దాం. అదేవిధంగా రగడలు తీసుకొచ్చారు, యాలలు తీసుకొచ్చారు. మనం పాడుకునేటువంటి అన్ని పాటలు అందులో ఉన్నాయిగా. ఉదాహరణకి మన గ్రామీణ ప్రాంతంలో ఏ పాట పడుకుని ఆట వెళ్తే తేటగితే వస్తుంది చూడండి మీకు. ఇంత అద్భుతమైనటువంటి వ్యవహారిక భాషను వాళ్ళు ఉపయోగించుకున్నారు. 21వ శతాబ్దం వచ్చింది, ప్రపంచీకరణ వలలో ఊగుతున్నాం. మన అమ్మ భాష అంతా కూడా హాస్పిటల్లో వెంటిలేటర్ల మీద అలాగ జోగుతూ కునుకు తీస్తూ ఉంది. దానికి వైద్యం చేసే పరిస్థితి ఏదీ లేదు. వైద్యం అంతా ఏం చేస్తున్నారంటే పట్టు చీర కట్టి వెళుతున్నామే తప్ప అసలు దాని రోగం ఏంటో తెలుసుకోలేని పరిస్థితి తెలుగు వాళ్ళకి ఉంది ఈ రోజుల్లో. అందుకోసం పాడి మీద మాతృభాష శవమై తేలుతున్న పరిస్థితి ఈ రోజుల్లో. అంటే సంకటాల్లో కుమిలిపోయి ఏడుస్తున్నటువంటి దేశం ఇది. ఒకప్పుడు నా దేశ స్వాతంత్రం కోసం మాతృభాషా ఉద్యమాలు జరిగే స్వాతంత్ర ఉద్యమం. ఈ రోజు స్వాతంత్ర ఉద్యమాలు కావాలంది, స్వతంత్ర ఉద్యమాలే జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అందుకోసం ఎవడతంత్రం వాడితే పంచతంత్రం అవుతుంది, మూలసూత్రం అవుతుంది, మూలస్తంభం అవుతుంది, మొత్తం ఆపస్తంభ సూత్ర గోత్రం అయిపోతుంది చివరికి అదంతా కలిసి. ఇట్లాంటి పరిస్థితులు మనమంతా కూడా ఒకసారి ఇది భాషావేత్తల ఆవేదన తప్ప ఆవేశం కాదు, ఆయాసము కాదు. మనం తీసుకోవాల్సింది కనీసం మన నలుగురమైనా సరే. నిజంగా మనకి చౌదరి గారు ఉన్నారు హేతువాద సంఘానికి. ఆయన అంటాడు, నేను అనేకమైన పుస్తకాలు రాశానయ్యా, 10 మంది 100 మంది చదువుతారు రాయలే, కనీసం ఒక్కడో ఇద్దరో చదివితే వైజ్ఞానిక దృష్టి భారతదేశంలో కాదు తెలుగుదేశంలో కూడా వస్తుంది. మనం శాస్త్ర సాంప్రదాయ రంగాల్లో కూడా విజ్ఞానంలో కూడా అభివృద్ధి చెందుతున్నాం. మనం కూడా శాస్త్రీయంగా ఆలోచిద్దాం. మనం కూడా ఆచరణాత్మకత అందరినీ కాదు, మనమే తీసుకొద్దాం. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని మనమే తీసుకుని మనమే ఆ పద సంపదని వినియోగించుకునే పరిస్థితి వస్తుంది. ఉదాహరణకి ఇతర భాషల్లో ఉన్నటువంటి వాళ్ళ రాష్ట్రాల్లో మంత్రులందరూ కూడా ఏ భాషలో మాట్లాడతారో వాళ్ళ భాషలో ఖచ్చితంగా మాట్లాడాలి. మనం 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత సో అంట మొదలెడుతున్నాం. ఏ షో తెలియదు మనకి. బట్ట అంటున్నాం, ఎక్కడ ఆగిపోతున్నామో తెలియదు. అంటే బట్టి పట్టే నాథులు ఎక్కువ ఉన్నారులే, బట్ట కవులని బట్టి కవులని 2 రకాలు ఇక్కడ. ఇట్లాంటివి చాలామంది రచయితలు ఉన్నారు. ఇట్లా నేను చెప్పేది విమర్శని కాదు. మొట్టమొదటి సంస్కరణ అనేది మన గృహాన్ని నుంచి ప్రారంభం అవ్వాలి. భాషాస్థితి కొనసాగుతూ పోతే రేపు మన పదాలను మనం ఏసడింపుగా గురయ్యే పరిస్థితి.
11వ శతాబ్దంలో శ్రీవాణి ఏ విధంగా అయితే హస్తగతం చేసుకుని అధికారం కైవసం చేసి దేశీయ భాష నాశనానికి కారణమయ్యిందో 21వ శతాబ్దంలో కూడా ఆంగ్ల భాషలోను సంస్కృత భాషలోను మనం అవే తెచ్చుకుని భుజాన్న వేసుకుంటే మన భాషా పదాలు రేపటి తరం తెలుసుకునే పరిస్థితి లేదు. ఇదంతా చేయవలసినవన్నీ కూడా అకాడమీలు చేయాలి, విశ్వవిద్యాలయాలు చేయాలి. అదేవిధంగా దీనికి వ్యుత్పత్తి పదకోశాలు రావాలి. మన మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మన ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళని కూడా వాళ్ళని ఒక్కసారి తెలుగులో మాట్లాడమనండి. నన్నయ్య అంటే ఎవరని మీ ఎమ్మెల్యేని అడగండి, ఆయన ఎవరు అంటాడు. అన్నమయ్య ఎవరనండి, నాగార్జున అని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు విన్నవే చూసినవే. అందుకోసం ఈ మార్పు అనేది మనమే తీసుకురావాలి. ఈ మార్పును మనం తీసుకొచ్చి మనం మారాలి, మనతో పాటు జనం మారాలి. అందుకే ప్రతి వీధిలో తెలుగు వినపడాలి, తెలుగు కనపడాలి, తెలుగు అధికారికంగా ఆచరణాత్మకంగా రావాలి. మనమందరం కూడా భాషోద్యమ సైనికులే ముందుకు కదలాలి మనవి చేస్తూ, ఇబ్బంది పెడితే క్షమించాలని కోరుతూ సెలవు.